ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రియతమ నాయకురాలు షర్మిలారెడ్డి గారి సారథ్యంలో ఈ గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తామని, ఆ పథకాలని అమలు చేయాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాళీ బజావ్ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు నగరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మేము సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఈ ప్రభుత్వం స్పందించినందుకు నిరసనగానే ఈ కార్యక్రమం చేపట్టిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పెద్దలు మరి గౌస్ సత్యేంద్రబాబు గారు చెప్పినట్లుగా ఈ పథకాలు అమలయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంది. ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించేందుకు, నిద్ర లేపేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వారైన షేక్ సైదా గారి ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గంలో గౌసు గారి ఆధ్వర్యంలో ఈరోజు తాళీ బజావ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సత్యేంద్రబాబు గారు రావటం కూడా విచ్చేయటం జరిగింది. షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు సూపర్ 6 అమలు చేయటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ముద్ర నిద్రపోతుందని ఈ నిద్ర లేపే కార్యక్రమంలో భాగంగానే తాళీ బజావ్ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము సూపర్ 6 అమలయ్యే వరకు ప్రతి నెల కలెక్టరేట్ల ముందల కాంగ్రెస్ పార్టీ ఇలానే ప్రోగ్రాములు చేస్తూ ఉందని, మెడలు వంచి కూటమి ప్రభుత్వం చేత సూపర్ 6 అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పని తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ సైదా గారి ఆధ్వర్యంలో తాళీ బజావో కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వీళ్ళ ఎన్నికల హామీల్లో, వీళ్ళ మేనిఫెస్టోలో